నమస్కారం. మనీ మాటల్లో మాట్లాడుతుంటూ చాలా సంతోషంగా ఉంది. న్యూస్ అంతా ట్రంప్ అవుతున్నది న్యూస్. భాగవతుడికి చాలా ఇబ్బందులున్నాయని తెలుస్తున్నాయి. ట్రంప్ ఏమో కోవంలోని యుద్ధతాండవం ఆడుతున్నారు. ఈరాన్ మీద బాంబేస్తాం అని అంటున్నారు. బంగారం బాంబేస్తారని చెప్పి బంగారం ఎక్కడికో వెళ్ళిపోయింది. 14,860కి వెళ్ళిపోయింది. 22 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ 16,211. 15,000 దాటిపోయింది. 15,000 దాటిపోయింది 22 క్యారెట్ గోల్డ్. 17,000 దాటిపోయింది. 17,000 దాటిపోయింది 24 క్యారెట్ గోల్డ్. అప్పర్ ఎండ్ ఆఫ్ ది రేంజ్‌లో ఉన్నది. గుండు బాంబ్ వేశారంటే ఇంకొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. మనీ రూపాయి ఏమో 1970లో ఉంది. కష్టపడి ఆర్‌బీఐ దగ్గర నుంచి చూస్తున్నా. వెండి రేటు పెరిగిందని అంటున్నాడు. చూసుకోండి. అమ్మిన వెల మీరు చూసుకోండి ఎంత పడుతుందని. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ చాలా బాగుంది మనకి. మన తాలూకా గోల్డ్ కాల్ సూపర్. నెక్స్ట్ అవుతున్నది. మన తరగతి ట్రంప్ భాగవతుల తాలూకా న్యూస్ మాట్లాడదాం. ట్రంప్ భాగవతులు ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, నేనేంటి వింటాను. మొదట 10% టారిఫ్ వేసేది, దాని తర్వాత 15% టారిఫ్ వేశారు. ఇప్పుడు చట్ట పుస్తకాలు అందరితో ఏం చెప్తున్నానంటే చట్టాలంతా సరిగ్గా మళ్ళీ తిరిగి చూసి చూడండి. ఏదో తీసుకుని వచ్చి మేము టారిఫ్ మళ్ళీ వేస్తాను అని చెప్పండి అని అంటున్నా. ఈ 15% టారిఫ్ చల్లదని కొంతమంది చెప్తున్నారు. చాలా కంట్రీస్ ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టు చెప్పింది విన్నాయని అంటున్నాడు. మొత్తం చూసామంటే ట్రేడ్ కన్ఫ్యూజన్లో ఉంది. కస్టమ్స్ ఏమో టారిఫ్ వేయడం స్టాప్ చేసేసారు. మొత్తం ఇచ్చిన తారీఖు అంతా మళ్ళీ ఇయ్యు అన్నాడు. అవన్నీ కార్పొరేట్స్ అడుగుతున్నారు. ఇంపోర్ట్ ఇది చేసిందంతా మెటీరియల్ తీసుకున్న ఆల్రెడీ డబ్బులు ఇచ్చింటారు. ఇది డబ్బులు ఎండ్ యూజర్కి వెళ్తుందా, అది కార్పొరేట్ దగ్గర ఉండిపోతుందని తెలీదు. దీనివల్ల ఇది టోటల్ కన్ఫ్యూజన్. ఇది ఏంటంటే న్యూస్ అంటే కామర్స్ సెక్రటరీలు ఏం చేశారంటే ఈ సైడ్లో తమ్మబాగోతునేమో ఏదో చేస్తూనే ఉన్నారు. ఆ సైడ్లో ఏం చేశారంటే ఈ తారీఫ్ కట్టారు కదా, వాళ్ళందరికీ బాండ్ అమ్మారు. వస్తుందా రాదా అని. అదంతా డిస్కౌంట్లో కొన్నారు. ఒక $100 బాండ్ ఏమో 30 సెంట్లు 40 సెంట్లు కొన్నారు. ఇప్పుడు తీర్పు వీళ్ళు ఫేర్‌లో రావడం వల్ల అది 90, 80 అని వెళ్ళిపోయింది. గుప్పని ఒక డబ్బులు వచ్చేసింది. இந்த సైడ్‌లో కంపెనీకి ట్రంప్‌కి బాధ, ఆ సైడ్‌లో సుప్రీంకోర్టులో ఓడిపోయారని బెట్. అది వరలానికి పే ఆఫ్ అయిపోయింది. ఆడ ఖుషిగా ఉన్నారు. సో ఈ కామర్స్ సెక్రటరీ అలాగా డబ్బులు అలా చేశారు. అమెరికాలో ఒక సైడ్ నుంచి అందరూ డబ్బులు చేస్తూనే ఉన్నారు. ఎగస్ట్ గవర్నమెంట్ బెట్ చేయడం అని చూడండి, అర్థం చేసుకోవాలి. యూరోపియన్ యూనియన్ పుష్ చేస్తున్నారు. ఇండియాకి తెలిసిన ట్రంప్ ఏం చేసేసారంటే సరెండర్ నరేందర్ అని చెప్పేశారు. నీకు 18% టారిఫ్. అమెరికాకి తారిఫ్ లేదు. అగ్రికల్చర్ గూడ్స్ ఎక్కడ ఎంతైనా తీస్తాం. ఇదే బేసిక్ డీల్ తాలూకు ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నా. సుప్రీంకోర్టు రూల్ చేసి మన మంత్రి ఇదే ఛాన్స్ అని, ఇది మనతో డీపా స్టడీ చేయాలి. ఓకే, ఇప్పటికి నో డీల్ అని చెప్పి అని పైనుంచి వచ్చేసారు. ఇప్పటి వరకు మనం డివిడి చేసి ఆడిసిందంతా లేకుండా పోయింది. ట్రేడ్ డీలే లేదు. అది ఎందుకు ఏంటవుతుందని మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పటికి అన్సర్టనిటీ కంటిన్యూస్. ఇదవుతుంది మొదట ట్రంప్ బాగోతున్న న్యూస్. బాంబు వేశారంటే ఇంకా గోల్డ్ పెరుగుతుంది. ఇవాళ ముఖ్యమైన న్యూస్ చూద్దాం. ఎన్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంక్లోని 4 బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ హర్యానా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలిసి 550 crores తక్కువ మంది తినేశారు. వాళ్ళే చెక్ బుక్ రెడీ చేసి, వాళ్ళే ఇన్స్ట్రుమెంట్ రెడీ చేసి, డబ్బులేమో థర్డ్ పార్టీ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేసేసారు. వైద్యనాథన్ ఏమో ఎకనామిక్స్ టైమ్‌లో ఇంటర్వ్యూ ఇచ్చి 590 crores ఆల్రెడీ మేము లాస్ ప్రొవైడ్ చేసేసాం. మాకు అక్కడ నుంచి 4 ఎంప్లాయీస్ మేము థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ ఉన్నాడు. మాకు చీట్ చేశారు. డిఫరెన్షియల్ చేయడం డిఫరెన్స్ తెలిసింది మాకు. ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అవుతుంది చండీగఢ్‌లోని అని చెప్తున్నారు. ఏదైనా అమౌంట్ రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ థర్డ్ పార్టీ అకౌంట్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయిందో, ఎక్కడెక్కడ డబ్బులు ఉందో అక్కడ లీన్ మార్క్ చేశారు. పోలీస్ కేసు ఏమైనా రికవరీ బ్యాక్ అన్నీ చూడాలి. ఇప్పటికి అలాగే ఉన్న కూడా 1 quarter ప్రాఫిట్ అవుట్. ఒక క్వార్టర్ 420 రూపాయలు అలాగే అవుట్ అయిపోయింది. ఇవాళ ఒక క్వార్టర్ ప్లస్ 20 days ప్రాఫిట్, 15-20 days అవుట్ ప్రాఫిట్. మార్కెట్ ఓపెన్ చేయగానే నెక్స్ట్ 10% అవుట్ చేశారు. మళ్ళీ ఉన్నది చేసాం, మళ్ళీ 5% పెంచారు. మళ్ళీ తీసాను, మళ్ళీ 5% పెంచారు. అక్కడ నుంచి అక్కడ ఉండి మార్కెట్ మెల్లిగా పెరుగుతూనే ఉంది. ఇది నాకు వారం బఫెట్ తాలూకా అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో సాలిడ్ ఆయిల్ డీల్ మాదిరి జ్ఞాపకం వస్తున్నది నాకు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో సాలిడ్ ఆయిల్స్ అని మీరు వారన్ బఫెట్ చూసారంటే బ్యాంక్ దివాలా వేయడం అని భయం ఉంటుంది.
దీనివల్ల బుక్ వాల్యూ కిందకి వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి క్రైసిస్‌లో కన్సిడర్ చేయడానికి చాలా మంచి అవకాశాలు. 20 నుంచి కన్సిడర్ చేయమని చెప్పాం. 58లో కన్సిడర్ చేయమని చెప్పాం. ఇక్కడ కూడా కన్సిడర్ చేయండి, మంచి అవకాశాలు ఉంటాయి. మార్కెట్‌లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగానే వస్తాయి. సిప్లా ఒక 1.24% డౌన్. మిగతావన్నీ చూసామంటే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ పెరిగింది. ఫైనాన్స్ రీబౌండ్ అయింది. తంగమైల్ పెరిగింది. ఇన్ఫోసిస్ దెబ్బ తగిలింది. కర్ణాటక బ్యాంక్ ఒక లెవెల్‌లో పెరిగింది. ఇన్ఫోసిస్ మొత్తం దెబ్బ కాదు, అన్ని ఐటీ కంపెనీస్ దెబ్బకున్నాయి. ఏంటంటే జెఫ్రీస్ అనలో ఏం చేశారంటే లాంగ్ టర్మ్‌లో ఇండియా తాలూకా ఐటీ మొత్తం కష్టపడుతుంది అని చెప్పడం, అది అది చూసుకొని టక్కమని కొట్టేశారు. ఐడిఎఫ్సి ఫ్యాంక్ గురించి ఫుల్ న్యూస్ ఇచ్చేసాను. గోల్డ్ ధరలకు ర్యాలీ ఇంక ఎక్స్టెండ్ అవుతుంది అని ఫీల్ అవుతున్నది. బాంబు పడిందంటే డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగే ఉంటుంది, లేకపోతే విండోలోనే ఉంది. ఇప్పటికి కెరీన్ వాస్ రావడానికి ఇంక 3-4 పెరగడానికి అవకాశం ఉంది. అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, వెండి నమ్మకండి. వెండి దొరికారంటే గట్టిగా దెబ్బ తగులుతుంది మీకు. కేర్ఫుల్గా ఉండండి. టాటా ఈవీ ఫండ్స్ లాంచ్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం వెంచర్స్ కాపీ చేసి బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అని వేరే నంబర్ బ్యాటరీ కలిపి ఇంకో ఇచ్చారు. విత్ బ్యాటరీ అండ్ సర్వీస్ ఇస్తాను 6.9 ఏదో ఉంది. బ్యాటరీతో కల్పించాలంటే 10 ఉంది. వీళ్ళు కూడా జేఎస్డబ్ల్యూతో కలిపి కంప్లీట్ చేస్తున్నారు. ఈ లో కాస్ట్ పర్సన్ చేస్తున్నారు. ఇది డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది, వాళ్ళు ఫీల్ చేస్తున్నారు. టీవీఎస్ ఏం చెప్తున్నాను, 8-9% లాంగ్ టర్మ్ గ్రోత్ టూ వీల్లో ఉంటుందని, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్లో ఉంటుంది. అలాగని టీవీఎస్ బెట్ చేస్తున్నా. రెడ్డి గారు ఏం చెప్తున్నాను, బయాసిమ్లలో చాలా ఎక్కువగా డబ్బులు వేసాం, అది లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏం చెప్తున్నారు, 90 years తాతగారికి ఏమో 100 సంవత్సరాలు బాండ్ అమ్మారు కదా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అమ్మగారు దీంట్లో ఉంది కదా. ఓకే, అదే లెవెల్లో ఆర్బీఐ ఏమో క్రాస్ సెల్లింగ్ అంతా రీసెంట్లీ టఫ్ చేసేసారు. ఇది ఒక వెల్కమ్ డెసిషన్. ఇది లాంగ్ టర్మ్లో బ్యాంక్ని క్లీన్ చేస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్లోనూ అది చెప్తున్నారు. ఓకే, ఇండస్ఇండ్ బ్యాంక్ లాగా హెచ్డిఎఫ్సి కూడా మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఓకే, హెచ్సిఎల్ ఏం చెప్తున్నారు, మాకు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఉంటుంది, కంప్యూటర్ అనేది చేస్తుండే ఉన్నాం. దానివల్ల ఇండస్ట్రియల్ డిజైన్లో మనం కాన్సన్ట్రేట్ చేయడం, మనం డిస్ప్లే చిప్లో మనడి రెడీగా ఉన్నాం. ఇయర్లీ 25% మార్కెట్ షేర్ చేసుకుంటాను అని చెప్తున్నారు. దాని తర్వాత ఏం చెప్తున్నారా, ఇండియాలో ట్రేడింగ్ తగ్గించాలని గవర్నమెంట్ చెప్తున్నది. అందుకే ఆర్బీఐ ఏమో డబ్బులు ఇవ్వడం తగ్గించమని చెప్తున్నది. రోడ్లో ఎందరో బెట్ కట్టడం అవ్వదని క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు జపాన్, యూరోపియన్ అగ్రిమెంట్ని కంటిన్యూ అవ్వాలి. డైలీ ఒక తారీఫ్ చేస్తున్న వాళ్ళు ఆపరేట్ చేయడం అవ్వదు. క్లియర్ కట్గా చెప్పేశారు. ఇవాళ మార్నింగ్ చూస్తుంటే ఓవరాల్ ఏమో 122 పాయింట్లు ప్లస్లో ఓపెన్ అయింది. ఆరా మీద పెరుగుతుందని ఒకడు మార్కెట్కి ఏదో విషయం తెలిసింది, నాకు తెలియని విషయం ఏదో తెలిసిందని కొంచెం తర్వాత ఏమో బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ అయ్యి కొంచెం బెలూన్ నుంచి గాలికి నడుపుతుంది. నేను అడుగుతున్నప్పుడేమో మాట్లాడుతున్నప్పుడు పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ ఇండస్ఇండ్ బ్యాంక్ తరఫు న్యూస్ చూస్తున్నప్పుడు కన్సిడర్ చేయడం అనేది మంచి ప్రాఫిటబుల్ కూడా. అదేలాగా మీరేం మన తరగతి ఐటీ స్టాక్స్ 1-2 అనేది ఫార్మా స్టాక్స్ కన్సిడర్ చేస్తా మంచిదే ఉంటుంది. ఇదంతా డాలర్ డిపెండెంట్. ఇది ఓలాగా ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఒక జెమ్స్ జ్యువెలరీలో సైలెంట్గా ఉన్నా 0% ట్యాక్స్లో ఉన్నదని చూడాలి. ఈ హెచ్ఎస్ఏ కోడ్ అంతా చదివి క్లియర్గా తెలియడానికి ఇంకా 2-3 ట్రేడింగ్ సెషన్ అవుతుంది. మార్కెట్ ఇంకా అన్స్టేబుల్గానే ఉంటుంది. ఇవి యూఎస్ ట్రేడ్ డీల్కే ఉంటుందని ఈ తారీఫ్ అంతా 150 డేసే చెల్లుతుంది. ఇంకా 150 రోజుల తర్వాత కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాలి. ఈ కాంగ్రెస్ బైపోల్కులే చేయలేదంటే ఆన్ని కాంగ్రెస్ ఓడిపోతాడు. ఇది ఓవరాల్ న్యూస్ చెప్తున్నాడు. ఓకే, అమెరికాలో 7 days క్లియర్గా ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్లో డెమోక్రసీ ప్రిపేర్ అవుతుందని మీరేదో మాస్కోలోనో ఢిల్లీలోనో ఒక సుప్రీంకోర్టు ఏమో ఇంత ధైర్యంగా రూలింగ్ ఇస్తున్నా అనుకుంటున్నారా? ఇస్తానంటే ఇవ్వదు. ఇదే రియల్ డెమోక్రసీ, మిగతా దీనికి డిఫరెన్స్. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.